యనమల రామకృష్ణుడు కూడా అంతే కదా. టీడీపీలో సుదీర్ఘకాలం ఉన్న బీసీ నాయకుడు. పైగా 95 ఎపిసోడ్ తర్వాత చంద్రబాబు రాజకీయ సౌధానికి కాపలా కాసిన వ్యక్తి. స్పీకర్ గాను, సీనియర్ నాయకుడు గాను, దట్టు బీసీ ఫేస్ గాను కదా. యనమల నేతృత్వంలో తునిలో టీడీపీ తునాతునకలైపోయింది. దశాబ్దాలు అవుతున్నా గెలవలేకపోతుంది అక్కడ అనుకుంటున్న లోటు మొన్న 2024తో తీరిపోయింది. యనమల కూతురు అక్కడ విజయం సాధించేశారు. ఇప్పుడు యనమల రాజకీయ భవిష్యత్ విషయంలో చాలా క్రిటికల్గా ఆలోచించడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇలా వచ్చేసిన ఈ డైలాగులు అని ఎవరన్నా అన్నారనుకోండి, అది కేవలం వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే చూసినట్టు. యనమల ఏం చెప్తున్నారు? సాక్షి పేపర్ కూడా చూడమంటున్నారు. అదర్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ ఏంటో తెలుసుకోవాలన్నారు. అన్నిటికీ మించి విర్రవీగుతున్నారేమో మెజారిటీ ఉందని వైసీపీ ఊదితే టీడీపీ ఎగిరిపోతుందన్నారు. ఇది చాలా మాసిగా సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పినట్టు కదా. అంటే వైసీపీ అంత బలంగా ఉంటే మీరు వాళ్ళకి సీట్లు రాలేదనో, లేదంటే గనక మీ మంత్రదండం పనిచేసిందనో, ఇంకొకటో అనుకొని విర్రవేగొద్దు, పరిస్థితులు ఏమీ ఇలాగే ఉండవు అని చెప్పడం యనమల ఉద్దేశం కావచ్చు కదా. అసలు ఇలా ఎందుకన్నారు? టీడీపీ ఇంత బలంగా ఉన్నప్పుడు, కూటమికి 164 సీట్లు ఉన్నప్పుడు, ఏపీ నుంచి ఢిల్లీ వరకు అధికారం అంతా తమ పార్టీ చేతుల్లోనే ఉన్నప్పుడు యనమల చేసిన కామెంట్లకు అర్థం ఏంటి? యనమల రాజ్యసభ సీటు మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అందుకని చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని తేలిగ్గా బుల్డో చేస్తే గనక వాస్తవాల్ని ఇగ్నోర్ చేసినట్టేమో. ఎందుకంటే యనమల లాంటి సీనియర్ నాయకుడు పార్టీలో పదవులు ఎలా వస్తాయో దగ్గర నుంచి 4 దశాబ్దాల పైగా చూస్తున్న వ్యక్తి ఇలా బహిరంగంగా మాట్లాడితేనే పనులు జరుగుతాయి అని అనుకుంటున్నారంటే పార్టీలో ఎలాంటి వాతావరణం ఉన్నట్టు? సీనియారిటీకి, పార్టీతో ఇన్నేళ్లు కొనసాగిన అనుబంధానికి వాల్యూ లేదు, బ్లాక్మెయిల్ చేస్తేనే పనులు అవుతాయి అని చెప్తున్నారు అన్నట్టు. అందుకని తేలిగ్గా కొట్టిపారేయకూడదు పదవి కోసం ఇలా మాట్లాడుతున్నారు అని. మరి అలా కాదు, ఆయన మాట్లాడిందంటే సబ్జెక్ట్ ఉంది అంటే వాస్తవ విరుద్ధంగా ఈ ప్రభుత్వము, అధికార పార్టీ వెళ్తున్నాయి అని ఒప్పుకున్నట్టు. మరి ఈ రెండిట్లో ఏది ఒప్పుకుంటారు అనేది టీడీపీ నాయకత్వానికి సంబంధించిన విషయం పూర్తిగా.